సుస్థిరమైన శాంతిని నెలకొల్పాలన్న పరమాశయంతో పంచశీలాలు రూపొందించిన దేశం భారత్. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విదేశాంగ వ్యవహారాల శాఖను తన వద్దనే ఉంచుకున్నారు. భారతదేశ సంప్రదాయాలు, చరిత్ర, తత్వశాస్త్ర విధానాలను విదేశాలకు తెలియజెప్పి సమభావం, పరస్పర సహకారంతో ప్రపంచ దేశాలతో భారత్ సహజీవనం చేయాలి అనుకుంటున్నట్లు నెహ్రూ పలు అంతర్జాతీయ వేదికలపై నుంచి చెప్పేవారు. ఇందుకు అనుగుణంగానే ఏ దేశానికి అనుకూలం కాని తటస్థ వైఖరిని భారతదేశం అనుసరించింది. ఏ కూటమితోనూ పొత్తు కుదుర్చుకోకుండా తటస్థంగా ఉన్న దేశాలే ప్రపంచంలో శాంతి వాతావరణాన్ని సృష్టించగలవని ప్రధాని నెహ్రూ తరచూ చెప్పేవారు. తొలుత నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానం విమర్శల పాలైంది. అనివార్యంగా సాంకేతిక పరిజ్ఞానం కోసం సోవియట్ రష్యాతో చెలిమి చేయాల్సి రావడం వల్ల చాలా కాలం అమెరికాలోని అధికార వర్గాలు భారతదేశం పట్ల విరోధభావాన్ని ప్రకటించాయి. అంతేకాకుండా శాంతికి, ప్రజాస్వామ్యానికి మరో రూపం అంటూ పాకిస్తాన్ను అమెరికా భుజాలకెత్తుకుని మోసింది. అయితే కెన్నడీ అధ్యక్షుడయ్యాక భారత్ పట్ల అమెరికా వైఖరి క్రమంగా మారింది. భారతదేశం అనుసరించే తటస్థ వైఖరి శక్తివంతమైందని, భారతీయులు ప్రచ్ఛన్న యుద్ధంతో సంబంధం పెట్టుకోకపోయినా శాంతికి, స్వాతంత్ర్యానికి బద్దులై ఉంటారని జాన్ ఎఫ్ కెన్నడీతో సహా నాటి పలువురు దేశాధినేతలు భారత్ విదేశాంగ నీతిని కొనియాడారు. నెహ్రూ తర్వాత దేశానికి ప్రధానులైన లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ అదే పదాన్ని అనుసరించారు. ప్రపంచంలోని చిన్న దేశాలు, బలహీన దేశాలు, అభివృద్ధి చెందుతున్న తృతీయ దేశాలు తప్పనిసరిగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక సహాయం లేకుండా తమంతట తాముగా అభివృద్ధి చెందలేవు. కాబట్టి ఆనాడు 3 శక్తివంతమైన పక్షాలుగా విడిపోయి ఉన్న ఉత్తర అమెరికా, యూరప్, సోవియట్ యూనియన్ల సహాయ సహకారాలు పొందడం అవసరం. అయితే ఏదో ఒక పక్షంలో చేరితే మిగతా 2 పక్షాల నుంచి దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి తటస్థంగా ఉన్నప్పుడు ఆ పక్షాల మధ్య పరస్పరం ఉన్న వైరుధ్యాలకు సంబంధం లేకుండా ఈ దేశాలు అందరి సహాయ సహకారాలు పొందవచ్చని పండిట్ నెహ్రూ చేసిన సూత్రీకరణకు అనేక దేశాలు ఆమోదం తెలిపాయి. పండిట్ నెహ్రూ, నాటి ఈజిప్టు ప్రధాని నాసర్, నాటి యుగోస్లేవియా మార్షల్ టిటోల చొరవ కారణంగానే అలీన దేశాల కూటమి ఏర్పడింది. ఆ తర్వాత పలు దశాబ్దాల పాటు కూటమిలోని దేశాలు అన్ని పక్షాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుని వాటి సహాయ సహకారాలతో అభివృద్ధి పదంలో ముందుకెళ్లాయి. నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానానికి సర్వత్రా ఆమోదం లభించింది. మొరార్జీ దేశాయ్, ఆ తర్వాత మళ్లీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి సింగ్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అనుసరించే విదేశాంగ నీతిలో పెద్దగా మార్పు లేదు. వారందరూ కూడా నెహ్రూ బాటలోనే తటస్థ వైఖరినే అనుసరించారు. ఆ కారణంగానే నేడు భారత్ అన్ని దేశాలతో సవ్యమైన ఆర్థిక, వాణిజ్య, దౌత్య సంబంధాలను ఏర్పరచుకోగలిగింది. కాగా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లిన పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం కూడా గతం నుంచి వస్తోంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు దేశం యావత్తూ ఒక్క గొంతుకుగా మారింది. రాజీవ్ గాంధీ, పివి నరసింహారావులు దేశ ప్రధానులుగా ఉండగా యునైటెడ్ నేషన్స్ సదస్సులో పాల్గొన్న భారత్ దౌత్య బృందానికి నాటి విపక్ష నేత వాజ్పేయి నేతృత్వం వహించారు. వాజ్పేయి ప్రధానిగా ఉండగా పాకిస్తాన్కు దగ్గరవడానికి కృషి చేసినప్పుడు ఆయనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అలాగే కార్గిల్ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు జాతి అంతా ఒక్కటైంది. స్వల్ప విభేదాలు మినహాయిస్తే పొరుగుదేశం పాకిస్తాన్ పాల్పడే క్రాస్ బోర్డర్ టెర్రరిజంను ఖండించడంలో రెండో మాట లేకుండా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారికి మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉదంతంలో ఆపరేషన్ సింధూరు నిర్వహణకు దారితీసిన పరిస్థితులు, తదనంతరం మే 10న కాల్పుల విరమణ, ఒకవేళ మళ్లీ పాకిస్తాన్ కనుక భారత్లో ఉగ్రవాద చర్యలకు ఊతవిస్తే ఏ విధంగా జవాబు చెప్పాలనుకుంటుందో ప్రపంచ దేశాలకు వివరించేందుకు అధికార, విపక్ష ఎంపీలతో ఏర్పాటు చేసిన 7 అఖిలపక్షాల బృందాలను 33 దేశాలకు పంపడం భారత్ దౌత్య నీతిలో సాధించిన గొప్ప విజయం. ప్రారంభంలో అఖిలపక్ష బృందాల కూర్పులో వివిధ రాజకీయ పార్టీల నడుమ అభిప్రాయ భేదాలు పొడసూపినా ఆ తర్వాత అన్నీ సర్దుకుని ప్రభుత్వం, ప్రజలు ఆశించిన లక్ష్యాలు నెరవేరడం విశేషం. భారత అఖిలపక్ష బృందాలు పర్యటించిన దేశాల్లో కొన్ని పాకిస్తాన్ పాట పాడేవి కూడా ఉన్నాయి. అయితే దేశ విభజన నాటి నుంచి నేటి వరకు పాకిస్తాన్ పాల్పడుతున్న ఉగ్రవాద చర్యలు, 1999లో కార్గిల్ ఉదంతం,
2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి, కాందహార్ విమాన హైజాక్, 2008లో ముంబై మారణకాండ మొదలుకొని యురి ఉదంతం, పహల్గాం దుర్ఘటనతో సహా ఎప్పుడెప్పుడు భారత్పై పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిందో సమగ్రంగా వివరించారు. ప్రధాని మోదీ ఈ చొరవ చూపడం ద్వారా 2 విజయాలు సాధించారు. ఒకటి, ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఉగ్రవాద రూపాన్ని బహిర్గతం చేసి అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం. 2, మళ్లీ దాడి చేసే దుస్సాహసానికి ఒడిగడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పాకిస్తాన్కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం. భారత్ అఖిలపక్ష బృందాలకు నేతృత్వం వహించిన శశి థరూర్, బైజయంత్ పాండే, అసదుద్దీన్ ఓవైసీ, కనిమొళి వంటి వారు విదేశీ వేదికలపై ఎటువంటి శషబిషలు లేకుండా భారత్ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని రష్యా, జపాన్ వంటి దేశాలు విస్పష్టమైన హామీ ఇవ్వడం విశేషం. ఆపరేషన్ సింధూర్ ఉద్దేశాల్ని చాటి చెప్పి ఆయా దేశాల మద్దతు కూడగట్టడంలో మన ఎంపీలు సమర్థవంతంగా వ్యవహరించారు. దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లే సమయంలో సంకుచిత రాజకీయాలకు తావులేదని వారు స్పష్టం చేశారు. భారత్ ఏనాడు ఎవరి మీద కాలుదువలేదని, పైగా విపత్కర సమయాల్లో పొరుగు దేశాలకు అండగా నిలబడి సాయం చేసిన వైనాన్ని సమగ్రంగా వివరించారు. నిజానికి విదేశాంగ విధానంలో నెహ్రూ అవలంబించిన తటస్థత కారణంగానే నేడు పాకిస్తాన్ మినహా అన్ని దేశాలతో వాటి మధ్యనున్న వైరుధ్యాలకు అతీతంగా భారత్ సన్నిహితం కాగలిగింది. వాటి సహాయ సహకారాలతో ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగగలుగుతోంది. భిన్నత్వంలో ఏకత్వమే మా బలమని భారత్ విశ్వవేదికలపై సగర్వంగా చాటుకోగలిగింది. అయితే ఆనాడు నెహ్రూ వేసిన పునాదిపై తర్వాతి కాలంలో దేశ ప్రధానులుగా ఉన్నవారు నేటి ప్రధాని నరేంద్ర మోదీ దేశ దౌత్య విధానాన్ని, విదేశీ వ్యవహారాలను ఎటువంటి రాజీ ధోరణి లేకుండా మరింత సుదృఢం చేయడం అభినందనీయం. ఇదే విధంగా దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య కొన్ని కీలకాంశాలలో ఏకాభిప్రాయం కుదిరితే భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోగలదు.